హలో విద్యార్థులు, మెట్రిక్ లీడ్ స్క్రూపై మెట్రిక్ థ్రెడ్స్ మరియు మెట్రిక్ లీడ్ స్క్రూపై అంగుళాల థ్రెడ్లను కత్తిరించడం అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు: గేర్ బాక్స్ లో మార్పు గేర్ లేదా షిఫ్ట్ లివర్ స్థానాన్ని సెట్ చేయండి. బయటి వి థ్రెడ్ ను కత్తిరించండి. పిచ్ గేజ్ ఉపయోగించి థ్రెడ్ ప్రొఫైల్ పిచ్ లేదా TPI ని చెక్ చేయండి. Process. Materials and equipment. Lathe, die set, screw pitch gauge, center gauge, special gears 5x127, hand tools. Task 1. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. చక్ మరియు ట్రూ నుండి జాబ్ ని 50 మిల్లీమీటర్ బయటికి పట్టుకోండి. ఒక ఎండ్ ని ఫేస్ చేయండి. 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ ని తలక్రిందులుగా చేసి చక్ లో పట్టుకోండి. మరొక వైపు ఫేస్ చేయండి మరియు మొత్తం పొడవు 70 మిల్లీమీటర్ వద్ద ఉంచండి. వ్యాసం 24x55 మిల్లీమీటర్ పొడవు వరకు టర్న్ స్టెప్ చేయండి. మిల్లీమీటర్ వెడల్పుతో అండర్ కట్ చేయండి మరియు అండర్ కట్ యొక్క వ్యాసాన్ని 18 మిల్లీమీటర్ వద్ద నిర్వహించండి. 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. చేంజ్ గేర్ ను అవసరమైన నిష్పత్తికి సెట్ చేయండి. ప్రత్యేక గేర్ 127 టీత్ ని ఉపయోగించండి. మిల్లీమీటర్ పిచ్ థ్రెడ్ ను 50 మిల్లీమీటర్ పొడవుకు కత్తిరించండి. థ్రెడ్ నిర్మాణాన్ని చెక్ చేయండి. టాస్క్ 2. రా మెటీరియల్ యొక్క పరిమాణాన్ని చెక్ చేయండి. చక్ వెలుపల 55 మిల్లీమీటర్ జాబ్ ను పట్టుకోండి మరియు ట్రూ చేయండి. ఎండ్స్ ని ఫేస్ చేయండి. వ్యాసం 30 మిల్లీమీటర్ గరిష్ట పొడవుకు టర్న్ చేయండి. 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. జాబ్ ను తలక్రిందులుగా చేసి చక్ లో పట్టుకోండి. అవతలి వైపు ముఖం మరియు మొత్తం పొడవు 75 మిల్లీమీటర్ నిర్వహించండి. వన్ బై 1/2 ఇంచ్ లేదా 34.6 మిల్లీమీటర్ నుండి 55 మిల్లీమీటర్ పొడవు వరకు టర్న్ స్టెప్ చేయండి. 5 మిల్లీమీటర్ వెడల్పుతో అండర్ కట్ చేయండి మరియు అండర్ కట్ వ్యాసం 18 మిల్లీమీటర్ ని నిర్వహించండి. 2x45 డిగ్రీ చాంఫర్ చేయండి. నిష్పత్తి నడిచే చేంజ్ గేర్ డ్రైవర్ ను సెట్ చేయండి. ప్రత్యేక గేర్ 127 టీత్ ని ఉపయోగించండి.
పోస్టులో థ్రెడింగ్ టూల్ని సరైన స్థానంలో సెట్ చేయండి. TPI BSW థ్రెడ్ని 50 మిల్లీమీటర్ పొడవుకు కత్తిరించండి. థ్రెడ్ నిర్మాణాన్ని చెక్ చేయండి. ఈ వీడియోలలో మనం గేర్ బాక్స్ లో గేర్స్ ని మార్చడం లేదా షిఫ్ట్ లివర్ పొజిషన్ ను సెట్ చేయడం, ఎక్స్టర్నల్ వి థ్రెడ్ ను కత్తిరించడం, పిచ్ గేజ్ ని ఉపయోగించి థ్రెడ్ ప్రొఫైల్ పిచ్ లేదా TPI ని చెక్ చేయడం ఎలాగో నేర్చుకుంటాము. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు ఎక్సర్సైజ్ ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకోసం మరొక అద్భుతమైన కాన్సెప్ట్ ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.